Once again, warm welcome to all our friends who would be joining. Maybe now, కొద్దిగా లేట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా స్టిల్ ఏ వామ్ వెల్కమ్. దిస్ మార్నింగ్ వన్స్ అగైన్ బిఫోర్ వీ గోయింగ్ టు ద వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని వినబోయే ముందు బ్రీఫ్గా లాస్ట్ వీక్ మనం ఏం చూసుకున్నామో దాని విషయము ఒక్కసారి వెరీ బ్రీఫ్లీ విల్ రీక్యాప్ ఇస్ ఎ గుడ్ థింగ్. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ద హార్ట్ అని మనం అనుకున్నాము, ఆ రినోవేషన్ ఆఫ్ హార్ట్ అని. నిజంగా చెప్పాలంటే మన లైఫ్లో అన్నిటికంటే ఎక్కువగా కాపాడుకోవాల్సింది, జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంట్రా అంటే మన హృదయం. మరి 40 దాటిన వాళ్ళు 30 దాటిన వాళ్ళు కూడా కడుపు నొప్పి వచ్చినా కూడా వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెత్తుంటారు, ఏమైనా పొరపాటున హార్ట్ అటాక్ ఏమో అనేసి. అంత భయం వస్తుంది మనకు. కానీ దానికంటే ఇంపార్టెంట్ హార్ట్, స్పిరిచువల్ హార్ట్, మన మైండ్ గురించి మనము ఆలోచించుకోవాలి. లాస్ట్ వీక్ అది అనుకున్నాము. ఇఫ్ యు రిమెంబర్ 3 విషయాలు అనుకున్నాం అనమాట. కాల్, దెన్ కోర్ వాల్యూస్ ఆర్ కోడ్, అండ్ ఫైనల్లీ కాషన్ అనేసి అనమాట. ఫస్ట్గా కాల్లో మేము ఏమనుకున్నామంటే హీబ్రూస్ చాప్టర్ 3 చూసుకున్నాం కదా. హీబ్రూస్ చాప్టర్ 3లో మనం చేసింది ఏంటంటే మొట్టమొదటిగా ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ క్రైస్ట్ జీసస్. నిజంగా ఇట్స్ ఎ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఏంటంటే మనం మన లైఫ్లో ఒక గురి, ఒక గమ్యము అది పెట్టుకొని జీవించాలన్నమాట. ఇక్కడ ఈ యొక్క రైటర్ ఏమన్నాడు అంటే ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ క్రైస్ట్ జీసస్ అనమాట. థాట్స్ అన్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించాము. థాట్స్ మన యొక్క లైఫ్ని చాలా మారుస్తాయి. మనం ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా అనేది, ఈ డెసిషన్ తీసుకోవాలా లేదా అనే విషయంలో మన యొక్క ఆలోచన సరళి, హౌ వీ థింక్ ఈజ్ గోయింగ్ టు డిటర్మిన్ హౌ వీఆర్ గోయింగ్ టు లివ్. ఆ టైంలో అనుకుంటూ ఒక ఇంపార్టెంట్ థింగ్ అనుకున్నాము. వెన్ వీ నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎ పర్సన్, హౌ అవర్ థాట్స్ ఆర్ అవర్ పర్స్పెక్టివ్ అబౌట్ దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. దాన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. లాస్ట్ టైం మనం గుర్తుందో అనుకుంటే ఒక చిన్న కథ అనుకున్నాము. ఒక ట్రైన్లో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకులతో వస్తే వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు ట్రైన్ అంతటిని. మిగిలిన వాళ్ళు కొంచెం ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఏం పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట, ఏంటంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వీళ్ళ మదర్ చనిపోయిందంటే వాళ్ళకు కన్ఫ్యూషన్గా ఉంది, నాకు కన్ఫ్యూషన్గా ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే ఆ వ్యక్తి విషయం వాళ్ళు మారిపోతారనమాట. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ థాట్ అబౌట్. అప్పటిదాకా కోపంగా ఉన్న ఆ వ్యక్తి మీద మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా జాలి చూపెడతారు అనమాట. దీన్నే పారాడైమ్ షిఫ్ట్ అని అంటాం, పారాడైమ్ షిఫ్ట్. సో దాని తర్వాత మనము కోడ్లో ఆర్ కోర్ వాల్యూస్లో 3 విషయాలు అనుకున్నాం. మొట్టమొదటిగా ఫెయిత్ఫుల్నెస్, బీయింగ్ స్టెడ్ ఫాస్ట్. ఒక పని తీసుకుంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం అన్నమాట. చాలాసార్లు మనం మధ్యలో వదిలేస్తాం. కానీ ఫెయిత్ఫుల్నెస్ అనేది చాలా అవసరం లైఫ్లో, మన రిలేషన్షిప్లో కానీ ఒక పనిలో కానీ. ఆ టైంలో కొన్ని విషయాలు మనం ఆలోచించుకున్నాము. ఒక మిషన్ హాస్పిటల్లో డాక్టర్ ఎవరాడని ఆయన జీవితాన్ని గురించి కొంచెం ఆలోచించాం. దాని తర్వాత కరేజ్. చాలా మట్టుకు మనం అందరం కూడా పిరికి వాళ్ళం కదా. ఏదన్నా కనీసం ఎవరైనా కొత్త వ్యక్తితో హలో అని మాట్లాడడానికి కూడా మనకు ధైర్యం ఉండదు అనమాట. అటువంటి టైప్ మనము. కానీ ఈ యొక్క కరేజ్ అనేది ఏంటంటే అన్హెసిటేటింగ్ కాన్ఫిడెన్స్. చాలా దేవుడి మీద ధైర్యము, నమ్మకం ఉండాలి. ఆ విషయం కొంచెం ఆలోచించాము. దాని తర్వాత హోప్. నిజంగా హోప్ లేకపోతే మటుకు లైఫ్ కొంచెం డిఫికల్టే. బట్ హౌ వీ క్యాన్ పుట్ అవర్ హోప్ ఇన్ గాడ్, ఇన్ జీసస్. హీ ఈస్ ద లివింగ్ హోప్ అంటారు కదా. మన హోప్ అంతా కూడా యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆయన మీద పెడుతున్నాం అనమాట. కాబట్టి వీఆర్ నెవర్ గోయింగ్ టు బి డిసప్పాయింటెడ్. దిర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఇన్ ద బైబుల్, ఐజయా చాప్టర్ 49 verse 23లో ఏముంటుందంటే, దే దట్ హోప్ ఇన్ మీ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. సో దిస్ మార్నింగ్ అది ఒకసారి గుర్తు చేసుకుందాము. ఫైనల్గా కాషన్ ఏంటంటే డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. లాస్ట్ టైం ఒక మంచి ఇల్లస్ట్రేషన్ నాకు దేవుడు చూపెట్టాడు. ఏంటంటే ఈ కార్ టైర్స్ అంట మనం కానీ వాడకపోతే గట్టిగా అయిపోతాయంట, వాడకపోతే కొంచెం సాఫ్ట్గా ఉంటాయంట. సో లైఫ్ కూడా అంతే. మనము వేరే వాళ్ళ విషయం ఆలోచిస్తూ వాళ్ళ జీవితాల్లో కూడా తీసుకుంటూ మరి హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం హెల్ప్ పొందా. ఇట్లా ఈ యొక్క రిలేషన్షిప్ నాట్ ఈజీ. కానీ ఎప్పుడైతే మనం ఇలా ఉన్నామనుకోండి, దానివల్ల ఏమవుతుందిరా అంటే మన హార్ట్స్ కొంచెం టెండర్గా ఉంటాయి. లాస్ట్ టైం ఒకటి అనుకున్నాం అనమాట, హౌ వీ కెన్ ప్రే అని. ఏంట్రా ప్రేయర్ అంటే అవర్ స్కిన్ షుడ్ బి థిక్ స్కిన్ అనేది చాలా నెగిటివ్గా యూజ్ చేస్తాము. కాకపోతే ఈ యొక్క నిన్న అనుకున్న విషయంలో థిక్ స్కిన్ అనేది
ఫర్ ఎ క్రిస్టియన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ప్రతి చిన్నదానికి అలుగుతారు, ప్రతి చిన్నదానికి మనసు నొచ్చుకుంటారు, ప్రతి చిన్నదానికి దాక్కుంటారు. అట్లా కాకుండా వీ షుడ్ హ్యావ్ ఏ థిక్ స్కిన్, టెండర్ హార్ట్ అండ్ షార్ప్ మైండ్. అప్పుడే మనము దేవుని కొరకు నమ్మకంగా పనిచేయగలం. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ థాట్ అబౌట్ లాస్ట్ వీక్. అండ్ దిస్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు సే సంథింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్ అబౌట్ హౌ వీఆర్ సపోజ్ టు లివ్, హౌ వీఆర్ సపోజ్ టు ఎండ్ అవర్ లైఫ్స్. దిస్ మార్నింగ్ ఇట్స్ మై ప్రేయర్ దట్ గాడ్ వుడ్ స్పీక్ టు అస్, దట్ గాడ్ వుడ్ ఛాలెంజ్. దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని హెచ్చరించాలని, మనల్ని పురిగొల్పాలని నా ప్రార్థన. సో లెట్స్ గో టు ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12, ఓన్లీ 3 verses. మొదటి 3 వచనాలు చూద్దాము. హీబ్రూస్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. జస్ట్ రీక్యాప్ అగైన్ అబౌట్ దిస్ హీబ్రూ బుక్ను గురించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆ టైంలో చాలామంది మేబీ దిస్ బుక్ వాజ్ రిటన్ అరౌండ్ 68 to 70 AD. క్రీస్తు శకము 68-70 సంవత్సరాల మధ్యలో జరిగిన రాసిన పుస్తకం అన్నమాట ఇది. ఆ టైంలో రోమ్ను నీరో, వెరీ క్రూయల్ ఎంపరర్, నీరో వాజ్ ద రూలర్ ఆఫ్ రోమన్ ఎంపైర్కి రూలర్గా ఉండేవాడు. చాలా పర్సిక్యూషన్, హీ వాజ్ కిల్లింగ్ ద క్రిస్టియన్స్. చాలా పర్సిక్యూషన్లో కూడా చర్చ్ వెళ్తున్న టైంలో రాసిన లెటర్. ఆ టైంలో ఫ్రమ్ జూయిష్ రిలీజియన్, జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రిస్టియానిటీకి వచ్చిన వాళ్ళు, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. ఎందుకంటే ఒకవైపేమో వాళ్ళ రోమన్స్ వాళ్ళు ఎమ్మడి పడుతున్నారు, ఇంకొక వైపేమో యూదా మత నాయకులు వాళ్ళు ఎమ్మడి పడుతున్నారు. సో ఇట్ వాస్ టూ డిఫికల్ట్ ఫర్ దోస్ పీపుల్ ఫ్రమ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్ హూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్. యేసు ప్రభును తెలుసుకొని అనుకుని జీవించాలనుకున్న వాళ్లకు చాలా కష్టమైన పరిస్థితుల్లో చాలామంది ఏమనుకున్నారంటే, మీలాగా నాలాగా అరే మళ్ళీ వాపస్ వెళ్ళిపోతే బాగుండు, మళ్ళీ లెట్స్ గో బ్యాక్ టు జూడాయిజం, ఇది తట్టుకోలేమనుకున్న టైంలో అటువంటి వాళ్ళకు రాసిన లెటర్ అనమాట. వాట్ ఏ గ్రేట్ లెటర్ కదా, టైమ్లీ లెటర్. టైమ్లీ, కొన్నిసార్లు చాలాసార్లు మనం టైం పెద్ద పట్టించుకోము, టైం అయిపోయిన తర్వాత మేల్కుంటాం. కానీ దిస్ రైటర్ కరెక్ట్ టైంలో ఈ లెటర్ రాశాడనమాట. వాళ్ళు గుర్తు చేస్తున్నాడు అనమాట. చూడండి, గతించిన కాలంలో ఇన్ ద ఓల్డెన్ డేస్ ఎంత నమ్మకంగా ఉన్నారు మీరు దేవుని కొరకు. మిమ్మల్ని జైల్లో వేసినా భయపడలేదు, మీ ఆస్తి తీసుకున్నా భయపడలేదు, కొట్టినా భయపడలేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పినా భయపడలేదు. అటువంటి మీరు ఇప్పుడు వెనక్కిపోతే దేవుడు మిమ్మల్ని గురించి సంతోషించుడని ఆ విధంగా రాసిన పత్రిక అన్నమాట ఇది. సో దట్స్ ద వే దిస్ లెటర్ వాజ్ రిటన్. సో ఐ జస్ట్ రీడ్ హీబ్రూస్ చాప్టర్ 12 ఫస్ట్ 3 verses. మీరు మీ బైబిల్స్లో చూసుకోండి. ఇట్ కెన్ బి ఎనీ లాంగ్వేజ్, తెలుగు ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు, హిందీ, వాట్ ఎవర్ ఈస్ ద లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్, you can just look into the word of God. Therefore, since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that hinders and the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith, who for the joy set before him endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God. These are the beautiful verses, very powerful. Only 2 verses. నేను 3 అనుకున్నాను కానీ 2 verses అన్నమాట. దీంట్లో let us look into the word of God, what the Lord is going to tell us అన్నమాట. సో ఈరోజు ఈ యొక్క చాప్టర్ మనకు హెడ్డింగ్ కానీ శీర్షిక కానీ అనుకుంటే ఫినిషింగ్ వెల్ కదా. వీ ఆల్ వుడ్ లైక్ టు బి గుడ్ ఫినిషర్స్. కాకపోతే ఏమంటే మన కల్చరల్లీ వీఆర్ నాట్ దట్ గుడ్ ఫినిషర్స్ కదా, పూర్ ఫినిషర్స్. ఎవరో ఐ రెడ్ సమ్వేర్, ఇప్పుడైతే చాలా బాగుంది ఇండియన్ క్రికెట్ టీమ్, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. మంచి ప్లేయర్స్ వచ్చారు, మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్స్, ఇట్స్ ఎ గుడ్ టీమ్. కానీ పాతకాలంలో ఎట్టుండేదంటే గెలుస్తారు అనుకున్న టైంలో సడన్గా వాడు లాస్ట్లో వచ్చి 6 కొడతారు, మన వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. సో ఒక ఆయన అన్నాడు, ఇండియన్స్ హ్యావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ స్నాచింగ్ డిఫీట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ విక్టరీ. ఇండియన్స్ హ్యావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ స్నాచింగ్ డిఫీట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ విక్టరీ. అట్లుందనమాట. సో దిస్ మార్నింగ్ మనము వీడ్ లైక్ టు బి గుడ్ ఫినిషర్స్, నాట్ పూర్ ఫినిషర్స్ అనమాట. సో బేసిక్గా నేను ఒక 4 సబ్ హెడ్డింగ్స్ లాగా అనుకున్నాను. మొట్టమొదటిగా ప్రెల్యూడ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రెల్యూడ్. సెకండ్ థింగ్ ఈజ్ పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్. థర్డ్ వచ్చేసి ప్లాన్ ఫర్ ద ట్రాక్. అండ్ లాస్ట్లీ పర్సివరెన్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్.
మనం కానీ ఈ యొక్క హీబ్రూ లెటర్ కానీ చదివితే 2 మాటలు మాటికి వస్తుంటాయి. నంబర్ 1 లెటస్, ఇది అందరికీ. లెట్ మీ కాదు, లెటస్. ద అదర్ థింగ్ ఏంట్రా అంటే పర్సివియర్, ఎండ్యూర్. పర్సివియర్, ఎండ్యూర్. సో దిస్ మార్నింగ్ నీకు నాకు కూడా దేవుడు గుర్తు చేసే మాట ఏంటంటే పర్సివియర్, ఎండ్యూర్, బేర్, డోంట్ గివ్ అప్, డోంట్ క్విట్, కంటిన్యూ, బీ దేర్, డోంట్ బీ ఏ క్విట్టర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ద లార్డ్ వాంట్స్ అస్ టు నో అనమాట. సో ఫస్ట్గా ఉపోద్ఘాతం, ప్రెల్యూడ్ అంటే ఉపోద్ఘాతం, బిగినింగ్ ఆఫ్ దిస్ సెర్మన్ అనుకుందాం. ఏంటంటే నేను ఈ 2 స్టేట్మెంట్స్ చెప్పబోతున్నాను. ఈ స్టేట్మెంట్స్ చాలాసార్లు చర్చ్లో అప్పుడప్పుడు అనుకున్నవి, కానీ చాలా కొంతమంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నందుకు జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ మార్నింగ్ విత్ దిస్ 2 స్టేట్మెంట్. నంబర్ 1 ఈజ్ లైఫ్ ఈజ్ ఎ కాయిన్, యూ కెన్ స్పెండ్ ఎనీవే యూ లైక్ బట్ యూ కెన్ స్పెండ్ ఓన్లీ వన్స్. లైఫ్ ఈజ్ ఎ కాయిన్, యూ కెన్ స్పెండ్ ఎనీవే యూ లైక్ బట్ యూ కెన్ స్పెండ్ ఇట్ ఓన్లీ వన్స్. అయిపోయిందా, పైసలు అయిపోయినా ఇంక ఇంతే సంగతులు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా, పక్కకు చూసినా, పైకి చూసినా ఏం దొరకదనమాట. లెట్ us బి కేర్ఫుల్ అని. సెకండ్ థింగ్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ట్రావెల్ విత్ ద డీప్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ట్రావెల్ విత్ ఏ డీప్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు చూస్తున్నాడని ఆ భయంతో, ఆ మెలకువతో జీవించని. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అనమాట. చాలా జాగ్రత్తగా మనం మన యొక్క జీవితాన్ని జీవించాలి. చాలాసార్లు మనం తేలిగ్గా తీసుకుంటాం, చాలా టైం మంది వేస్ట్ అవుతుంది. డెఫినెట్గా 8 అవర్స్, కొంతమందికి 10 అవర్స్ నిద్రలో పోతుంది. ఇంకా మిగిలిన దాంట్లో ఉద్యోగము, టెలిఫోను, టీవీ, ఇవన్నీ తినడము, ఇవన్నీ అయిన తర్వాత ఎంత మిగులుతుందో నాకు తెలియదు. సో దిస్ మార్నింగ్ మనము let us be very conscious about how we are spending our time. ఒక బుక్లో చదివాను, అమెరికాలో అంట పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 90-95, 90-95 సంవత్సరాలు. అమెరికా ఈ వెస్ట్లో చాలా సంవత్సరాలు బతుకుతారు, కానీ వాళ్ళు భలే ఇండిపెండెంట్గా ఉంటారు. 97 ఏళ్ళు, 95 ఏళ్ళు కూడా మంచిగా డ్రైవ్ చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. స్టీవెన్ కాంగ్ అని ఒక గొప్ప చైనీస్ బిలీవర్ ఉన్నాడు. ఈ స్టీవెన్ కాంగ్ ఇప్పటికి 90sలో కూడా ఆయన చక్కగా నిలబడి, స్ట్రైట్గా నిలబడి, మంచి టోన్తో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాడు స్టీవెన్ కాంగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో హూ ఆర్ ఇన్ దర్ లేట్ 80s, 90s, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎనీవే, ఈ 90-95 ఏజ్ గ్రూప్ వాళ్ళకంట అడిగారంట, సపోజ్ ఇఫ్ యూ గెట్ ఎ సెకండ్ ఛాన్స్, హౌ యూ వుడ్ లైక్ టు లివ్ యువర్ లైఫ్. నీకు కానీ మళ్ళీ సెకండ్ ఛాన్స్ కానీ వస్తే నీవు ఎలా జీవించుండేవాడివి, ఎలా జీవించాలని అనుకుంటున్నావని ప్రశ్నలు వేస్తే 3 అన్ని వాళ్ళ జవాబులన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు 3 స్టేట్మెంట్స్ చేశారు. ఒకళ్ళు అన్నారంట, అట్లీసే 1/3 ఆఫ్ ద పీపుల్ ఏమని చెప్పారంటే ఐ వుడ్ హ్యావ్ రిఫ్లెక్టెడ్ మోర్. మొదటి గ్రూప్ ఏమన్నారు, ఐ వుడ్ హ్యావ్ రిఫ్లెక్టెడ్ మోర్. రిఫ్లెక్ట్ అంటే థింకింగ్, ఆలోచించడం. ఏంటి నా జీవితము, ఏంటి నేను చేస్తున్న పని ఏంటిది, చుట్టుపక్కల ఇవన్నీ ఇట్లున్నాయే, దీంట్లో నా బాధ్యత ఏంటి, నేను ఇట్లుంటేనే సరిపోతుందా, ఏం పర్వాలేదు, ఎవరి పని వాళ్ళది, ఇట్లా అనుకుంటున్నారా. సో థింకింగ్, ఐ వుడ్ రిఫ్లెక్ట్ మోర్. సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏమన్నారంటే ఐ వుడ్ హ్యావ్ టేకన్ మోర్ రిస్క్. నేను నా జీవితంలో చేతులు ముడుచుకొని, కాళ్ళు ముడుచుకొని, ఇంట్లో దుప్పటిగా పోని పడుకోకుండా కొంచెం దేవుని కొరకు, లేకపోతే సమాజం కొరకు, లేకపోతే కమ్యూనిటీ కొరకు, ఫెలోషిప్ కొరకు ఇంకొంచెము రిస్క్ అంటే సాహసం చేసిండేవాడిని, చేయలేకపోయినాను అనుకుంటుంటారు. 3వ గ్రూప్ ఏమన్నారంటే ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ టు లీవ్ యాజ్ ఎ లెగసీ. వాళ్ళు ఏమన్నారంటే నేను ఒక మంచి పని చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటున్నాను, నేను చనిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవ్వాలని. సో దిస్ ఈజ్ ద వే. మరి నేను చెప్తున్నాను, మనము 90 దాకా ఉంటామో, మరి ఎంత దాకా ఉంటామో తెలియదు, కానీ ఎంత దాకా కానీ లాస్ట్ జీవితాల్లో మనకు వచ్చే ఆలోచనలు ఇటుంటాయి. సరిగా ఆలోచించుంటే బాగుండేదేమో కదా, ఇంకొంచెం నేను వేరే వాళ్ళ విషయము, లేకపోతే నేను ఎలా ఉన్నానన్న విషయం ఆలోచిస్తే బాగుండేది కదా, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలను నేను ఇట్లా చేసుకున్నానని ఆలోచించుంటే బాగుండేది కదా అని అనుకోవచ్చు. ఈ టైంలో నేను ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తిని గురించి చదివాను. ఇట్ స్టేడ్ విత్ మీ. చదివి కూడా 10-15 ఏళ్ళు అయింది. బట్ ఐ రియల్లీ ఒక రకంగా చెప్పాలంటే నాకు కొంచెం హీరోలాగా అయ్యాడు అనుకుందాం. ఈ వ్యక్తి పేరు ఎన్రికే క్యామెరోనే సలాజార్.
ఎన్రికే కామరేనా సలాజార్. హీ ఈజ్ ఫ్రమ్ మెక్సికో, కానీ ఆయన మెక్సికోలో పుట్టలే. ఆయన వాళ్ళ పేరెంట్స్ అమెరికా మూవ్ అయిన తర్వాత అక్కడ పుట్టాడు, అమెరికాలోనే పెరిగాడు. బట్ బేసికలీ హీఈస్ అన్ మెక్సికన్ అమెరికన్ అనమాట. తర్వాత తను చదువుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత తను చాలా విషయాలు చూస్తూ పోయాడంటే ఏంటంటే, చిన్నప్పుడు తనతో చదువుకున్నాడు. ముఖ్యంగా ఈ లాటినోస్, ఈ మెక్సికన్స్, సాల్వదోరియన్స్, లేకపోతే గ్వాతమాలన్స్, వీళ్ళందరూ తనతో పాటు ఉన్నోళ్ళు వాళ్ళ పేరెంట్స్ అమెరికాకు వస్తారు, పిల్లలు అక్కడ పుట్టి చదువుకుంటూ ఉన్న టైంలో సరిగ్గా చదువుకోకుండా చాలామంది డ్రగ్స్కి అలవాటు పడ్డారనమాట. సో ఈ డ్రగ్స్కి అలవాటు పడి చాలామంది చనిపోయారు. కొంతమంది వాళ్ళను, ఈ డ్రగ్ లార్డ్స్ ఉంటారు అక్కడ, ఈ డ్రగ్ లార్డ్స్ వాళ్ళను ఇది చేస్తున్న టైంలో ఈయన ఏం చేశాడంటే అనుకున్నంట, ఐ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ దిస్, థింకింగ్, రిఫ్లెక్టింగ్ మోర్. ఏమని ఆలోచించాడంటే, నేను ఇట్లుంటే ఎలా, నా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా అయిపోతున్నారే, నేను కనీసం కొంతమంది కన్నా సహాయకరంగా ఉండాలని హీ వాంటెడ్ టు టేకప్ అనదర్ పొజిషన్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిఈఏ అని ఉంది అమెరికాలో, దాన్ని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, డిఈఏ, డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. వెరీ పవర్ఫుల్ బాడీ అనమాట. కాకపోతే రిస్కీ, ఎందుకంటే ఆ యొక్క జాబ్ తీసుకుంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ అనమాట. బికాస్ దీస్ డ్రగ్ లార్డ్స్, కార్టెల్స్ అంటారు, చాలా పవర్ఫుల్, చాలా క్రూయల్, చాలా వికెట్. దొరికాడంటే మటుకు వాడిని చంపకుండా వదలరు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి ఆఫీసర్స్ వెంబడి పడతాడు. సో హీ వాంటెడ్ టు జాయిన్ డిఈఏ. వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఎన్రికే వద్దు, యూ విల్ గెట్ కిల్డ్, ఇది మనకు కాదు, వదిలేసే అయిందంట. అంటే అప్పుడు ఎన్రికే ఒక మాట అన్నాడు, ఏమంటాడంటే, ఐ కెనాట్ నాట్ డూ ఇట్ మమ్మీ అంటాడు. ఐ కెనాట్ నాట్ డూ ఇట్ అంటే నేను దీన్ని చేయకుండా ఉండలేను, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి తను దాంట్లో జాయిన్ అయ్యాడు. ద అమెరికన్ గవర్నమెంట్ సెంట్ హిమ్ టు మెక్సికో యాజ్ ఎ అండర్ కవర్ ఏజెంట్. అంటే పోలీస్ లాగా అట్లా పోలే, మామూలుగా పోయి అక్కడ ఉంటా హీ వాజ్ ట్రయింగ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ డ్రగ్ లార్డ్స్. కనుక్కున్నారు, వెంటనే కనుక్కొని ఒకరోజు హీ వాజ్ హ్యావింగ్ లంచ్ ఇన్ ఏ హోటల్, వచ్చి ఎత్తుకుపోయారు, చాలా క్రూరంగా చంపేశారు. సో హీ డైడ్. అయిపోయిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆయన పేరు మీద చాలా స్కూల్స్, లైబ్రరీస్, దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ ఎన్రికే కామెరేనే సలాజార్. తర్వాత వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ రెడ్ రిబ్బన్ వీక్. రెడ్ రిబ్బన్ వీక్ అని చెప్పి October 23rd to 31st ఎవ్రీ ఇయర్ దే సెలబ్రేట్. ప్రతి ఒక్కళ్ళు కూడా సే నో టు డ్రగ్స్, డోంట్ వరీ, బీ బ్రేవ్, బీ బోల్డ్ అని ఒక బెబ్బలి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేస్తారనమాట, రెడ్ రిబ్బన్ వీక్. సో లెట్ us లుక్ అట్ లైఫ్ ఆఫ్ ఎన్రికే. ఏమైంది? హీ రిఫ్లెక్టెడ్ అబౌట్ ద ప్లైట్ ఆఫ్ దీస్ యంగ్ ఫెలోస్ లైఫ్స్ దట్ ఆర్ బీయింగ్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ డ్రగ్స్. రిఫ్లెక్టెడ్. దెన్ he took a risk. He wanted to join and went and he gave his life. What happened? Great legacy. సో దిస్ మార్నింగ్ నేను కూడా మీకు, మనం అందరం అట్లా పోయి చనిపోవాలని కాదు, కానీ సింపుల్ థింగ్స్ చేయొచ్చు, సింపుల్ హ్యాబిట్స్ నేర్పించవచ్చు. సింపుల్ థింగ్స్ వల్ల కూడా మనము దేవుడికి ఎంతో మహిమ తీసుకొని రావచ్చు. సో దిస్ మార్నింగ్ లెట్ us థింక్ అబౌట్ దోస్ థింగ్స్ అనమాట. కాకపోతే ఇంకేంటంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, సెకండ్ ఛాన్స్ అనేది రాదు, ఒకచోట చదివనమాట. మేక్ మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. మేక్ మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. నీవు నేను ఇప్పుడు ఉన్నాము, మనం కానీ సరిగా మనం కానీ జీవించకపోతే మన మీద మనం కేర్ తీసుకొని మన యొక్క పర్సనల్ లైఫ్, పర్సనల్ డిసిప్లిన్స్, దేవుడితో మనకున్న సంబంధము, దేవుని యొక్క మాట వినడము, ఆయనకు విధేయుడిగా జీవించడం విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత ఏమీ ఉండదు. మేక్ మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. అయిపోయి. సో హౌ క్యాన్ యూ డూ ఇట్? హౌ క్యాన్ ఐ రియల్లీ మేక్ మై సెల్ఫ్ హ్యాపెన్? ఎట్లా నేను నాకంటూ ఒక ఉనికి ఏర్పరచుకోవడం అంటే, ఒక ఆయన చెప్తాడు, కల్టివేట్ కల్చర్. కల్టివేట్ కల్చర్. వాట్ ఈస్ కల్చర్? ఏమి కార్మైకల్ అంటే, కల్చర్ అంటే టు గెట్ అలాంగ్ విత్ పీపుల్ అంట, వేరే వాళ్ళతో రిలేట్ అవ్వడం అనమాట. చాలామంది మనకు కల్చర్లెస్ అనిపిస్తుంది. వీ నీడ్ టు బి కల్చర్, పీపుల్ ఆఫ్ కల్చర్. కాస్త గొప్ప వాళ్ళతో, బీదోళ్ళతో, తలకాయ తినే వాళ్ళతో, మంచోళ్ళతో, ఎవరితో అయినా కూడా మన స్కిల్ ఎట్లుండాలంటే, రిలేషనల్ స్కిల్స్ అంటారు కదా, వీ షుడ్ బి రియల్లీ కల్చర్డ్ పీపుల్. కల్టివేట్ హ్యూమిలిటీ, నో ప్రాబ్లం. వెన్ వీఆర్ హంబుల్ పీపుల్, నో బడీ క్యాన్ టచ్ అస్. స్ట్రాంగ్ ఉంటే కాదు, వెన్ వీఆర్ హంబుల్ నో బడీ క్యాన్ టచ్ అస్. కల్టివేట్ క్వైట్నెస్, అనవసరంగా ఎగిరి పడకుండా ఉండడం అనమాట.
కల్టివేట్ ట్రాన్స్పరెన్సీ, బయటేదో లోపలేదో సాధ్యమైనంత వరకు ఉందాం. అన్నిటికంటే ముఖ్యంగా కల్టివేట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడంటే భయం మన జీవితంలో ఉండాలి. వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్, జస్ట్ ఇమాజిన్ మన లైఫ్ ఎట్టుంటుంది. వెన్ వీఆర్ రియల్లీ కల్చర్డ్ పీపుల్. గొప్పోళ్ళతో బీదోళ్ళతో ఒకటే రకంగా ఉండాలి. కానీ మన కల్చర్ ఎట్లుంటుందంటే గొప్పోడు చూడగా సార్ ఇట్లా అయిపోతాము, మనకంటే తక్కువ వాళ్ళని అంటే ఆ మాట నాకు యూజ్ చేయడం కూడా ఇష్టం లేదు. వేరే వాళ్ళని కానీ చూసామనుకో చాలా కేర్లెస్గా ఉంటాం. సో దిస్ మార్నింగ్ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ క్రిస్టియన్, వీ షుడ్ రియలీ బి డిఫరెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఉపోద్ఘాతం అనుకోండి, ప్రెల్యూడ్ ఆర్ ప్రిఫేస్. నౌ లెట్స్ కమ్ టు ద మెసేజ్ ప్రాపర్, ఆర్ దేవుని వాక్యానికి వద్దాం. ఏమనుకున్నాము? దేర్ ఆర్ ఫినిషింగ్ వెల్లో మొట్టమొదటిగా పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్. పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే గతం నుంచి ముత్యాలు. నిజం, గతం నుంచి ముత్యాలు. ఒక వర్స్ చూసుకున్న తర్వాత మనం ముందుకెళ్దాము. రోమన్స్ చాప్టర్ 15 verse 4. పాల్స్ లెటర్ టు రోమన్స్ చాప్టర్ 15 verse 4. దీంట్లో ఒక మంచి మాట రాస్తాడు పాల్. ఏమంటాడంటే, ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద పాస్ట్ వాజ్ రిటన్ టు టీచ్ us, సో దట్ త్రూ ఎండ్యూరెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ వీ మైట్ హ్యావ్ హోప్. ఎంత బాగుంది కదా. How many of you have read this verse before? I really don't know. This is one of my favorite verses. Scriptures ఎందుకు ఇచ్చాడు అంటే, సో దట్ వీ లర్న్ ఎండ్యూరెన్స్, ఎంకరేజ్మెంట్, రిసీవ్ ఎంకరేజ్మెంట్ అండ్ హోప్. 3 ఇంపార్టెంట్ థింగ్స్. యాక్చువల్గా మీరు బైబిల్లో కానీ చదివితే న్యూ టెస్ట్మెంట్లో దీస్ ఆర్ ద థింగ్స్ వీ ఫైండ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ లెటర్. ప్రతి ప్లేస్లో కూడా ఇవి ఉంటాయి. ఎండ్యూరెన్స్, ఎంకరేజ్మెంట్, గివింగ్ ఎంకరేజ్మెంట్, రిసీవింగ్ ఎంకరేజ్మెంట్, గివింగ్ ఎంకరేజ్మెంట్, రిసీవింగ్ ఎంకరేజ్మెంట్, హ్యావింగ్ హోప్. పీపుల్ ఆఫ్ హోప్ మధ్యలో మనం ఉన్నామనుకోండి, మనకు కూడా హోప్ వస్తుంది. పీపుల్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ మధ్యలో మనకున్నాం అనుకోండి, మన హోప్ విల్ గో ఫర్ ఎ సిక్సర్. సో దిస్ మార్నింగ్ మనం గుర్తుపెట్టుకుందాం అనమాట. స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఎందుకు రాశారు? దేవుని వాక్యం అంటే మనము ఎండ్యూరెన్స్ అనుకున్నాం కదా, హీబ్రూస్ ఎండ్యూరెన్స్ రావాలి, ఎంకరేజ్మెంట్ రిసీవ్ చేసుకోవాలి, హోప్. సో ఇది అనమాట. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత సరే స్క్రిప్చర్కి వెళ్దాం. నేను పెద్ద పెద్ద హీరోస్ సంగతి చెప్పట్లేదు, కానీ కొన్ని సింపుల్ హీరోస్ సంగతి చేద్దాం అనుకుంటున్నాను. నాకు నిజంగా వీళ్ళంటే చాలా ఇష్టం అనమాట. సింపుల్ హీరోస్ అంటే దీస్ ఆర్ రియలీ హీరోస్. నా ఉద్దేశం వీళ్ళు బెటర్ హీరోస్ అనుకోవచ్చు. నెంబర్ 1, ఫస్ట్ థింక్ అబౌట్ కేలెబ్. కేలెబ్ అండ్ జాషువా. మీరు అంటే కొంచెం బైబిల్ బాగా చదివిన వాళ్ళకు అర్థమవుతుంది, కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. కేలెబ్ అండ్ జాషువా ఆల్మోస్ట్ సేమ్ ర్యాంక్ అనుకుందాము, సేమ్ క్వాలిఫికేషన్ అనుకుందాము. కాకపోతే ఏమైందంటే సడన్గా జాషువా బికేమ్ నంబర్ 1, కేలెబ్ నంబర్ 2 కూడా కాదు, నంబర్ 2 అనుకుందాం. బట్ కేలెబ్ వాజ్ కంఫర్టబుల్ బీయింగ్ నంబర్ 2. సో వీ కెన్ లర్న్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది మనం అందరం కూడా వీ వాంట్ టు బి నంబర్ 1s. బట్ సపోజ్ ఆ ఛాన్స్ రాలే, నంబర్ 2, 3, 4, 5, 6. ఆర్ వి రియల్లీ కంఫర్టబుల్ విత్ దట్? కేలెబ్స్ లైఫ్ ఈజ్ సచ్ దట్ 45 సంవత్సరాలు తన పోర్షన్ కూడా రాలే. 40 సంవత్సరాల తర్వాత పోయి, అయ్యా నా భాగం నాకు ఇస్తావా అని జాషువా ముందు నిలబడి అడిగాడు. హంబుల్ మ్యాన్. సో వీ కెన్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ లైఫ్ ఆఫ్ కేలెబ్. ఆండ్రూ, ఆల్వేస్ బ్యాక్గ్రౌండ్ వర్క్. నో బడీ లైక్స్ టు బీ బిహైండ్ ద సీన్స్. వీ వాంట్ టు బీ బిఫోర్ ద కెమెరా, లైక్ మీ. సారీ, ఐఎమ్ నాట్ లైక్ దట్, ఊరికి చెప్తున్నాను. సో ఇట్లా ఈయన ఆండ్రూ ఏం చేస్తాడు? చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు. చాలామందికి యేసుప్రభుకి చెప్పిన వ్యక్తి ఈయన. వాళ్ళ సొంత బ్రదర్కి చెప్తాడు. బ్రదర్ ఏమి చాలా గొప్పగా అవుతాడు. ఆండ్రూ బట్కి ఎక్కడో వెనకల పడిపోయాడు. ఏమన్నా దుఃఖపడ్డా? నో. లర్నింగ్ టు బీ బిహైండ్ ద సీన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆండ్రూ. స్క్రిప్చర్స్ ఊరికి చదవడం కాదు. దెన్ జోనాథన్, సన్ ఆఫ్ కింగ్, బట్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఏ షెపర్డ్ బాయ్. ఎంత ప్రేమించాడంటే ద షెపర్డ్ బాయ్ లేటర్ బికెమ్ ద కింగ్. ఏమంటాడంటే, జోనథన్, యువర్ లవ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ద లవ్ ఆఫ్ విమెన్. ఎందుకంటే డేవిడ్కి లవ్ ఆఫ్ విమెన్ బాగా తెలుసు, కానీ ఆ డేవిడే అంటాడు, వాళ్ళకంటే కూడా నువ్వు నన్ను ఎంత ప్రేమించావయ్యా అంటాడు. సో దట్ కైండ్ ఆఫ్ లవ్ వీ కెన్ లర్న్. దెర్ ఆర్ పీపుల్ హూ గేవ్ సో మచ్ ఆఫ్ లవ్. మోసెస్, దేవుడు ఇజ్రాయెల్ మీద కోపంకి వచ్చినప్పుడు ఏమంటాడు? కిల్ మీ బట్ స్పేర్ దిస్ పీపుల్. అంటే వేరే వాళ్ళని తనకంటే కూడా ఎక్కువగా ప్రేమించారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి మనము నేర్చుకోవాలి. మనం ఎలా ఉన్నామంటే బతుకున్నోళ్ళు చెప్తేనే వినట్లే కదా.
ఎవరైనా చెప్పారంటే మన కోపం. వీఆర్ అన్‌టీచబుల్, స్టిఫ్ నెక్డ్ పీపుల్ జస్ట్ లైక్ ది ఇజ్రాయెలైట్స్. కానీ ఇక్కడ స్క్రిప్చర్ ఏమంటుందిరా అంటే ఇవన్నీ చెప్తుంటారు. సో పర్ల్ ఫ్రమ్ ద పాస్ట్. నేను మెడికల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు కర్నూలులో 5th ఇయర్లో మాకు పెథాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు మమ్మల్ని అటాప్సీస్కి తీసుకెళ్ళేవాళ్ళు. దే యూస్ టు డూ దిస్ అటాప్సీ అండ్ టెల్లస్ అంటే లివరు దిస్ ఈజ్ ద ఆ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ అదే మార్ఫాలజీ ఆ లివర్ చెప్తా ఇది ప్రాబబ్లీ ఇది ఉంటుంది అట్లా ఆర్ లంగ్ హార్ట్ ఇవన్నీ అట్లా చెప్పేవాళ్ళు అనమాట. లాట్ ఆఫ్ నాలెడ్జ్. వెన్ యూ అటెండ్ ఎ పోస్ట్ మార్టమ్ యూ విల్ నో సో మచ్ ఆఫ్ మెడిసిన్. పెథాలజీ గ్రేట్ సబ్జెక్ట్. ఎవరు అంటారనమాట పెథాలజీ ఇస్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఫిజిషియన్ అండ్ సర్జన్. సో ఎనివే ఆ యొక్క పెథాలజీ అటాప్సీ లెక్చర్ హాల్లో ఒక పెద్ద పెయింటింగ్ నాకు ఇప్పటికీ గుర్తు. ఆ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్. రూడాల్ఫ్ వర్చో అనేసి జర్మన్ పెథాలజిస్ట్, ఆయన అటాప్సీ చేస్తున్నాడు. స్టూడెంట్స్ అందరూ కూడా అట్లా మీద పడి ఎంత బాగుందో వాళ్ళ కళ్ళలు భలే ఉంటుంది ఆ పిక్చరు. అంత ఇంట్రెస్ట్గా ఏమవుతుందని చూస్తూ ఉంటారనమాట. కింద ఒక క్యాప్షన్ రాశారు, హియర్ ద డెడ్ టీచ్ ద లివింగ్. నాకు అసలు 1976 77 నేను 5th ఇయర్ ఆఫ్ MBBSలో ఉన్నప్పుడు ఇప్పటికి కూడా నాకు ఆ పిక్చరు రుడాల్ఫ్ వాచో ఎట్లా వాళ్ళకి చెప్తే అదంతా అంత క్లియర్గా ఉందన్నమాట. హియర్ ద డెడ్ టీచ్ ద లివింగ్. దిస్ మార్నింగ్ లెట్ అస్ నో మన బైబిల్లో ఉన్న హీరోస్ గొప్ప గొప్పోళ్ళు. బైబిల్ ఈజ్ ఎ గ్రేట్ బుక్. ఎందుకంటే ఇందులో హీరోస్ల యొక్క గుడ్ చూపెడుతుంది, బ్యాడ్ చూపెడుతుంది అనమాట. అందుకని మనకు గ్రేట్ ఎంకరేజ్మెంట్. మనం కానీ మామూలు సెక్యులర్ హీరోస్ యొక్క బయోగ్రఫీ చదివితే డిప్రెషన్ వస్తుంది. ఎందుకంటే ఆ సెక్యులర్ హీరోస్లో ఒక్క తప్పు కూడా కనపడదు, అంత మంచి. అరే ఏంద్రా మనం ఇట్లున్నామని అనుకుంటాం. కానీ బైబిల్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ బ్రింగ్స్ అవుట్ ద బ్యాడ్ అండ్ ద గుడ్, ద బ్యూటీ అండ్ ద అగ్లీ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్. దట్స్ వై వీఆర్ సో ఎంకరేజ్. పర్వాలేదు, వీ హ్యావ్ ఏ ఛాన్స్. నిజం. అందుకే కదా పీటర్ సంగతి చూసుకుందాం. వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఎన్నిసార్లు హీ లెడ్ డౌన్ ద లార్డ్. కానీ వెన్ వీ లుక్ అట్ పీటర్స్ లైఫ్, యు ఆర్ ఎ లూజర్ బట్ స్టిల్ యూ క్యాన్ ఫినిష్ వెల్. పీటర్ లైఫ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో బైబిల్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ బుక్. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క దేవుడు మనల్ని, నిన్ను నన్ను, మన గుడ్ అండ్ బ్యాడ్, మన అగ్లీ అండ్ బ్యూటీ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కాకపోతే హీ వర్క్స్ ఇన్ అస్, హీ వర్క్స్ అన్ అస్ అండ్ డైలీ హీ ట్రాన్స్ఫార్మ్స్. That's the beauty of our God. That's the greatness of our God. That's the love, kindness of our God. A.W. Toth నాకు గొప్ప భక్తుడు ఏమంటాడంటే, the God whom you are serving, if he doesn't change the way you live, you are serving a wrong God. మన దేవుడు ఎటువంటి వాడంటే మనల్ని మార్చే దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అట్లే ఉండము. ఈరోజు ఇట్లా ఉండొచ్చు కానీ ఒక నెల తర్వాత నేను వేరే అవుతాను. సేమ్ హోప్ వీ షుడ్ ఆల్ హ్యావ్ అనమాట. పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్. ఈ స్టోరీస్ ఇవన్నీ మనం చదివినప్పుడు మనకు కంఫర్ట్, ఎంకరేజ్మెంట్, హోప్, కరేజ్. ఎస్, ఐ హ్యావ్ ఎ గాడ్ హూ హ్యాస్ మోల్డెడ్ దీస్ పీపుల్ సో బ్యూటిఫుల్లీ. హీఈస్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. నన్ను కూడా అలా మోల్డ్ చేస్తున్నాడని మనం నమ్మాలి. దెన్ వీ క్యాన్ గో ఫార్వర్డ్. ఆర్ యు విత్ మీ? సో ఫస్ట్ థింగ్ ఈజ్ పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాన్ ఫర్ ద ట్రాక్. Plan for the track. Let's read this portion one more time. Therefore, since we are surrounded by such a great cloud of witnesses. Great cloud of witnesses అనమాట. పైన 11 అధ్యాయంలో చాలా పేర్లు ఉంటాయి. చాలా పేర్లు. నేను మీకు కొన్ని పేర్లు ఇక్కడ చదివాను, కానీ ఇక్కడ చాలా ఇక్కడ నేను చదివిన పేర్లు కొన్నే ఉన్నాయి. ఈ 11వ అధ్యాయం అంతా కూడా హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళని గురించి చెప్తా, వీళ్ళందరూ కూడా నిన్ను పైనుంచి చూస్తున్నారు అంటాడు. అంటే ఏంటి అర్థం అంటే, వీళ్ళు కూడా నీలాంటి వాళ్ళే, వీళ్ళేం పెద్ద స్పెషల్ ఏం కాదు, కాకపోతే వీళ్ళు నా మీద విశ్వాసం పెట్టారు, వాళ్ళని నేను ట్రాన్స్ఫార్మ్ చేశాను, దే హ్యావ్ ఫినిష్డ్ వెల్. దట్స్ ద థింగ్ అనమాట. సో దట్ ఈస్ అవర్ ఇన్స్పిరేషన్. ద లైఫ్స్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ అవర్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అనగా నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. మే నాట్ బి దట్ రెలవెంట్ టు దిస్ పోర్షన్, కానీ ఊరికి మనము ఇది ఆలోచించవచ్చు. ఒక ఫుట్బాల్ టీంలో ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నంటే నాట్ సచ్ ఎ గుడ్ ప్లేయర్. అప్పుడప్పుడు ఛాన్స్ వచ్చేదంట. సో హీ వాజ్ ప్లేయింగ్ ఏ మ్యాచ్. సో కోచ్ దగ్గర పోయి అడిగాడంట, కోచ్ నెక్స్ట్ మ్యాచ్లో నేను స్టార్ట్ చేస్తాను గేమ్ అన్నంట. కోచ్ భలే ఆశ్చర్యపడాడంట, ఏంట్రా ఇట్లా అడుగుతున్నాడు, ఎందుకంటే ఈజ్ నాట్ సచ్ ఏ గుడ్ ప్లేయర్. చాలా అడిగితే సరే ఐ విల్ స్లీప్ ఓవర్ ఇట్, నేను ఆలోచిస్తే నీకు రేపు చెప్తాను మ్యాచ్ ముందన్నంట.
సో కోచ్కి అర్థం కాలేదు. సరే అనుకున్నాంట, సరే వీడు ఇంత అడుగుతున్నాడు కదా, 5 minutes ఛాన్స్ ఇస్తాను, 5 minutes తర్వాత ఐ కెన్ కాల్ హిమ్ బ్యాక్ అనుకున్నాంట. అనుకున్న తర్వాత ఇచ్చాడు. చాలా బాగా ఆడంట. కోచ్ ఆశ్చర్యపోయాడంట, ఎట్లా ఆడుతున్నాడా అనేసి. సర్లే లెట్ హిమ్ ప్లే అనుకున్నాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇమాజిన్ హిస్ నేమ్ ఇస్ జానీ. హే జానీ, హౌ కమ్ యూ ప్లేడ్ సో వెల్, యూ నెవర్ ప్లేడ్ లైక్ దట్ అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఈ జానీ అన్నట, కోచ్ డూ యూ నో మై ఫాదర్ అంటే, యా ఐ సీ హిమ్, యూస్ టు బ్రింగ్ హిమ్, హీ వాజ్ బ్లైండ్ నో అన్నట్టు. యా గుడ్, కళ్ళు కనపడేవి కాదు కదంటే, అవును, హీ యూస్ టు కమ్ ఫర్ ఎవ్రీ మ్యాచ్, నేను ఆడే ప్రతి మ్యాచ్కి వచ్చేవాడు, కానీ he could never see me how I played. Last Thursday he passed away. Now he must be watching from above. That's why this match I prayed for my dad అన్నట్టు. సో ఇన్స్పిరేషన్ వీళ్ళ లైఫ్ కానీ మనం చూసామంటే ఇట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. హీరోస్ ఆఫ్ ఫెయిత్, దే వర్ నాట్ బార్న్ యాజ్ హీరోస్, దే వర్ మేడ్ హీరోస్ బై గాడ్, దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్ బై గాడ్. సో దిస్ మార్నింగ్ దట్ షుడ్ బి పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్లో మనము ఇవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 11th chapter ఆఫ్ హీబ్రూ చదివితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ 12th chapterలో మొట్టమొదటి అర్థమవుతుంది. దేర్ ఫోర్ సిన్స్ వీఆర్ సరౌండెడ్ బై సచ్ ఎ గ్రేట్ క్రౌడ్ ఆఫ్ విట్నెసెస్. సో దట్ ఈస్ ద పర్ల్ ఫ్రమ్ ద పాస్ట్. దెన్ ప్లాన్ ఫర్ ద ట్రాక్, ప్లాన్ ఫర్ ద ట్రాక్ అండ్ బికాస్ దిస్ ఈజ్ ఇట్స్ వెన్ వీ రీడ్ దిస్ పోర్షన్ మనకేమనిపిస్తుంటే ద ఆథర్ ఈస్ కంపేరింగ్ అవర్ లైఫ్, అవర్ వాక్ విత్ ద లార్డ్ యాజ్ ఎ రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ కదా, 100 meter dash, 400 meters, 1500 meters, 3000 meters, మ్యారథాన్ 26 miles అనుకుంటా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేసెస్. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేసెస్లో పాల్గొనే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారు. 100 meter dash చూసారు ఎప్పుడన్నా, మంచి మజిల్స్, అసలు మనము డిసెక్ట్ చేయాల్సిన పనిలో బయట నుంచే చెప్పొచ్చు ఏ మజిల్ ఏంటి అనేసి, అంత బాగుంటాయి వాళ్ళ బాడీస్. మ్యారథాన్ రన్నర్స్ చూసారా, సన్నగా ఉంటారు, వాళ్ళు వేసుకున్న షర్టు నిక్కర్ హాఫ్ ప్యాంట్ అది చాలా లూజ్గా ఉంటుంది. ఎక్కువ మంది వెస్టర్నర్స్ కాబట్టి వాళ్ళ ఆడాళ్ళ మగాళ్ళు కూడా మనం చెప్పలేం, అట్లుంటారు మ్యారథాన్. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ మ్యారథాన్, ఇట్ ఈస్ నాట్ ఎ 100 meter dash. చాలాసార్లు టెలివిజన్ ప్రీచర్స్ ఏం చేస్తారంటే మన ఫెయిత్ను 100 meter dash లాగా చూపెడతారు. ఏమంటారు, యూ యాక్సెప్ట్ ద లార్డ్, యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్ అంటారు. ఈజ్ ఇట్ సో ఈజీ? కానే కాదు. పడతాం, లేస్తాం, దెబ్బలు తగులుతాం, మోకాలు దొక్కపోతుంది, గోర్లు పోతుంటాయి, మళ్ళీ లేచి దులుపుకొని పోవాలి. దట్ ఈస్ అవర్ లైఫ్, దట్స్ అవర్ లైఫ్. సో ఇక్కడ ఇట్స్ ఏ 100 meter dash కాదు, ఇట్స్ ఏ మ్యారథాన్ అనమాట. మ్యారథాన్లో మనం అనుకున్నాం కదా, వాళ్ళ బాడీ వేరుగా ఉంటుంది. సో క్రిస్టియన్స్గా మనం ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లివ్ ఫర్ ద లార్డ్, మన యొక్క లైఫ్ స్టైలు, మన యొక్క ఆలోచనలు, మన డ్రీమ్స్, మన యాక్షన్స్, మన ఇన్యాక్షన్స్, మనం వాయిసింగ్ అవుట్ ఆర్ సైలెన్స్, ఇవన్నీ కూడా కొంచెమన్నా వేరుగా ఉండాలి. బైబిల్ ఒక మాట రాస్తారు, కాన్సక్రేట్ అన్న. కాన్సక్రేట్ అంటే ఏంట్రా అంటే లివ్ డిఫరెంట్లీ, బీ ఏ డిఫరెంట్ పర్సన్, డోంట్ బీ లైక్ ద అదర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బీ లైక్ సంబడి ఎల్స్, కానీ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్, నాట్ ఎన్ ఈజీ థింగ్ టు బి డిఫరెంట్, డేర్ టు బి డిఫరెంట్. సో ఇక్కడ లెట్స్ గో టు ది పోర్షన్. ఏమంటున్నాడు, ఫస్ట్ది అయిపోయింది, పర్ల్స్ ఫ్రమ్ ద పాస్ట్. నవ్ ఇది ప్లాన్ ఫర్ ద ట్రాక్. రన్నింగ్ రేస్కి మనము ఒక ప్లాన్ ఉండాలి. ఎట్లా నేను పరిగెత్తబోతున్నాను, దేవుని కొరకు నేను ఎలా నిలబడబోతున్నాను, దేవునితో నేను ఎలా నడవబోతున్నాను అనేది మనము ఆలోచించాల్సింది. ఇక్కడ ఏముంటుంది అంటే లెట్ us త్రో ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హిండర్స్, లెట్ us త్రో ఆఫ్, షేక్ ఆఫ్, డిస్కార్డ్, లీవ్ ఇట్, త్రో ఆఫ్ అనమాట. డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ దట్, త్రో ఆఫ్ దట్ హిండర్. హిండర్ అంటే ఏంటి, ఆపుతుంది, అడ్డుగోడ, అడ్డుబండ అనమాట. ముందుకు పోవాలనుకుంటున్నాం కానీ అది ఎదురు వస్తుందన్నమాట. వెరీ డిఫికల్ట్ అనమాట కదా. వాట్ ఆర్ ద థింగ్స్, ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, ఇది ఇప్పుడే కానీ చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉన్న వాక్య భాగం అనమాట. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హిండర్ ఏ క్రిస్టియన్ ఫ్రమ్ వాకింగ్ ఫ్రీలీ, ఫ్రమ్ రన్నింగ్ ఫ్రీలీ ఫర్ ద లార్డ్ అనుకుంటే నేను 2 విషయాలు అనుకున్నాను. నంబర్ 1 ప్రైడ్. ఐ థింక్ ప్రైడ్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ ఎనీబడి వితౌట్ ప్రైడ్. ఓన్లీ డిగ్రీస్ కొంచెం మారుతుంటాం కానీ బేసికల్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రౌడ్ పీపుల్, నో డౌట్ అబౌట్ దట్. కానీ ప్రాబ్లం విత్ ప్రైడ్ ఏంటంటే గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్.
ఇఫ్ ఐఎమ్ ఏ ప్రౌడ్ పర్సన్ ఏమవుతుందంటే ఇంకొక భయంకరమైన అంటే చాలా భయం ఇచ్చే మాట. గాడ్ రికగ్నైజెస్ ద ప్రౌడ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. దూరం నుంచే ఆయనకు తెలిసిపోతుంది అనమాట నేను ఎటువంటి వాడిని. ఇఫ్ ఐఎమ్ ఏ ప్రౌడ్ పర్సన్ ఏమవుతాడు? గాడ్ రెసిస్, హీ అవాయిడ్స్, హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఏ ప్రౌడ్ పర్సన్. ప్రౌడ్. క్యాన్ ఏ క్రిస్టియన్ బీ ప్రౌడ్? ఎస్, బికాస్ వీఆర్ ఆల్ ఫాలెన్ క్రీచర్స్, saved by grace, slowly being transformed into his likeness. మేబీ లాస్ట్ ఇయర్లో నాకున్న గర్వం ఇప్పుడు కొంచెం తగ్గిందేమో, అంతేగాని గర్వం అనేది పూర్తిగా పోదు. బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ మీ, ఇన్ యూ, ఇన్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. సో ఇక్కడ మనం కానీ చూస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ నేను బైబిల్ నుంచి ఇస్తాను. అది కానీ చూస్తే మనకి ఓహో ఇది పాసిబుల్ అన్నమాట అని. మీరు కానీ బుక్ ఆఫ్ నెహమయా పుస్తకం కానీ చదివారంటే, నెహమయా వాజ్ అ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెట్. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద పర్షియన్ కింగ్. అక్కడ ఉంటాడు. ఆ టైంలో కొంతమంది వచ్చి జెరూసలేంలో ఉన్న ఆ యొక్క సిటీని గురించి చెప్తారు. చాలా దుర్భరంగా ఉంది, అవమానకరంగా ఉంది, దాని గోడలన్నీ పడగొట్టారు, అసలు లోపల కుక్కలు వస్తున్నాయి, అసలు దెర్ ఈజ్ నథింగ్ అని చెప్పినప్పుడు ఈ నెహమయ చాలా రోజులు ఏడ్చి కింగ్ దగ్గర పర్మిషన్ తీసుకొని, లెటర్స్ తీసుకొని, పవర్ తీసుకొని ఈ జెరూసలేంకి వస్తాడు. ఏం చేయాలని? ఆ గోడ కడదామని. ఎంత మంచి పని కదా! ఆ టైంలో జెరూసలేంలో ఉన్న వాళ్ళందరూ మస్ట్ హ్యావ్ బీన్ ఫిల్డ్ విత్ ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం. అబ్బా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని అనుకుంటారా లేదా? డెఫినెట్గా అనుకుంటారు. ఇన్ని రోజుల తర్వాత మన యొక్క సిటీని గురించి, ఈ గోడల గురించి ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఆలోచించి తన ఉద్యోగం అంతా వదులుకొని పాపం ఇక్కడి దాకా వచ్చి చేస్తున్నాడని ఇంత ఉన్నాడు. దేవుడు కూడా మనకు నెహమయా చెప్తాడు, గాడ్ ఈజ్ విత్ అస్ అని చెప్తాడు. అంతా ఎగురుకుంటా కడదాం అంటారు 2వ అధ్యాయం కానీ చదివితే. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైందిరా అంటే, అందరు గోడలు కడుతున్నారు కానీ ఒకళ్ళు ఉన్నారు, నోబుల్స్ ఆఫ్ టెకోవా. అంటే టెకోవాలో ఉన్న నోబుల్స్ అంటే గొప్పవాళ్ళు అనుకోండి. వాళ్ళు మటుకు మేము పనిచేయమన్నారు. వీళ్ళతో మేము కలిసి పనిచేయం, కామనర్స్తో మేము కలిసి పనిచేయమన్నారు. కానీ ఆ టైంలో మీరు కానీ 3వ అధ్యాయం చూస్తే హై ప్రీస్ట్ ఎలియాషిబ్ ఆయన కుటుంబము, హుర్ అనే ఆయన, హీ వాజ్ ద రూలర్ ఆఫ్ జెరూసలేం సిటీ, హాఫ్ ద సిటీ వాజ్ అండర్ హిస్ కంట్రోల్. ఆయన వచ్చాడు. షల్లూమ్ అనే ఆయన వాళ్ళ కూతుర్లను తీసుకొని వచ్చాడు. గోల్డ్ స్మిత్ వచ్చారు, బంగారం పని చేసేవాళ్ళు. వాళ్ళు కానీ ఇట్లా పని చేశారనుకోండి మళ్ళీ బంగారు పని సరిగా చేయలేరు. సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఇంతమంది వచ్చారు కానీ వీళ్ళొక్కళ్ళు మటుకు ఎక్కడ అనుకున్నాం కదా, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి, ఆ టైప్ అన్నమాట. అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు సంతోషంగా జాయిన్ అవ్వాల్సింది పోనిచ్చి మేము మటుకు గర్వం. ఇట్ కెన్ హ్యాపెన్. అంత గొప్ప ఇస్రాయేల్ యొక్క హిస్టరీలో కొన్ని గొప్ప సంఘటనలు, ఈవెంట్స్లో ఇదొక ఈవెంట్, రీబిల్డింగ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. అంత గొప్ప ఈవెంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయమనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైడ్, ఇట్ కెన్ హ్యాపెన్. ఎంతో మంచి పని జరుగుతున్న టైంలో కూడా మాకు ఇది వద్దు, మేము రామ్ అనే టైప్ ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళతో ఏమవుతుంది తెలుసా? గాడ్ కెనాట్ వర్క్ విత్ దెమ్. ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎందుకంటే ముందే మనం చదివాం కదా, హీ ఫైండ్స్ ఏ ప్రౌడ్ పర్సన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్, సో హీ క్యాంట్ కమ్ క్లోజ్ టు హిమ్. వేర్ ఈస్ ద ఛాన్స్ ఫర్ దిస్ పర్సన్ టు గో నియర్ గాడ్? ఇంపాసిబుల్. సో అది గుర్తుపెట్టుకుందాం. ద సెకండ్ థింగ్ ఈజ్ ఫియర్. బేసిక్గా మన లైఫ్లో మనల్ని తొందర పెట్టేవి ఇవి 2. ఒకటేమో గర్వము, రెండవది ఫియర్, భయం అన్నమాట. భయంతో మనం చాలా విషయాలు చేయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా రియల్ థింగ్ అనమాట. అటెంప్ట్ చేయడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే ఫెయిల్ అయినామనుకో నన్ను గురించి ఏమనుకుంటారో. ఎవ్వరేమనుకోరు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో అందరూ కూడా మనం చాలా సచ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, అందరూ నన్ను గురించి అనుకుంటారు కానీ ఎవరు మన గురించి అనుకోవట్లే. అది తెలుసుకుంటే ఎంత త్వరగా మనం తెలుసుకుంటే అంత హ్యాపీగా ఉంటాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఫియర్ ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అండ్ పర్ల్స్ ఫ్రమ్ దాంట్లో ఒకటి ఏంటంటే, మనము వేరే వాళ్ళ లైఫ్ చదివినప్పుడు నేను ఇట్లా ఉండకూడదని కూడా అనుకోవాలి. సో ఇక్కడ సౌల్, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, టాల్ మ్యాన్. హీ వాజ్ ఎ టాల్ అండ్ వెల్ బిల్ట్ అనమాట. అందరికంటే చాలా పొడుగున్నాడు. కాకపోతే ఏమైందంటే ఫిలిస్టీన్లతో యుద్ధం వచ్చింది. ఈయనేమో 6.5 ఉంటే ఆ ఫిలిస్టీన్లో ఒకడు 9.5 ఉన్నాడు.
గొలయాత్ అనమాట. రాగానే ఇంకా సాల్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశాడు. ఏమిరా క్యాలిక్యులేషన్ అంటే, ఆయన హైట్ ఎంత, నా హైట్ ఎంత, ఆయన యొక్క అది బల్లెము దాన్ని జావెలిన్ అదెంత, నాదెంత, ఇట్లా హీ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ గొలయాత్ అండ్ హీ వాజ్ స్కేర్డ్, హీ ఫియర్డ్. అక్కడి నుంచి ఛాలెంజ్ వస్తుంది కానీ ఈయన దాక్కుంటున్నాడు. ఫియర్ వెరీ రియల్ థింగ్. నీకు నాకు మన దేశం ఎంత ఫియర్ఫుల్ అంటే, మన వాళ్ళు మైనారిటీ కాంప్లెక్స్ చాలా మెదడులోకి వెళ్ళిపోయింది. వెరీ డిఫికల్ట్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్ అనమాట. ప్రతిదానికి భయపడతాం. ఫియర్ ఉన్నామనుకోండి, దేవుడి దగ్గర కూడా పోలేం మనం. గర్వం అంటే దేవుడు మన దగ్గర రాలేడు. ఫియర్ ఉంటే మనం దేవుడి దగ్గర ఏం పోతాం? సిగ్గు. సో లెట్ us థింక్ అబౌట్ దీస్ 2 things అనమాట. ఇఫ్ యూ వాంట్ టు, దీన్ని ఏమనొచ్చంటే రన్ లైట్. ఓల్డెన్ డేస్లో మా ట్రైన్స్ భలే ఉండేవి. మీకు చాలామంది చూసిండ్రు ఆ ట్రైన్స్. ఆ టైంలో స్పాంజ్ సీట్స్ కూడా ఏమి ఉండేవి కాదు, మామూలుగా ఉంటుంది. 2nd class, 1st class, 3rd class అని ఉండేది. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ యూస్ టు టేక్ 3rd class అనమాట. ఈ 3rd classలో ఇప్పుడు ట్రావెల్ ఆ టైంలో ఎట్లా చేసేవాళ్ళు అంటే, పాతకాలం మరచెంపులు ఉంటాయి, దాంట్లో నీళ్లు, పెద్ద టిఫిన్ క్యారియరు, దుప్పట్లు, దిళ్ళు అన్నీ పెట్టుకొని, ఇంత సామాన్ పెట్టుకొని ఎక్కేవాళ్ళు అనమాట. అందుకనే ఇండియన్ రైల్వేస్లో ఒకటి రాసేవాళ్ళు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మనం కానీ దేవుని కొరకు నిజంగా పరిగెత్తాలనుకుంటే వీ మస్ట్ లర్న్ టు రన్ లైట్. గర్వం తీసేసుకుందాము, భయం తీసేసుకుందాము. అప్పుడు ఏవి కూడా మనల్ని తొందరపెట్టలే, హాయిగా స్వేచ్ఛగా మనము పరిగెత్తచ్చు. దాని తర్వాత ఇంకొక మాట రాస్తాడు. ఏమంటాడంటే, ద సిన్, లెట్స్ గో టు దట్ ఫోన్, లెట్ us థ్రో ఆఫ్ ఎవ్రీథింగ్, దట్ మీన్స్ లెట్ us రన్ లైట్. లెట్ us థ్రో ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హిండర్స్ అండ్ ద సిన్ దట్ సో ఈజీలీ ఎంటాంగిల్స్. ఏంటంటే ఇది కూడా మనకు అందరికి తెలిసినదే, ఇదేం కొత్తదేం కాదు. సిన్ ఈజీలీ ఎంటాంగిల్స్ అంటే దేర్ ఈస్ ఎ సాఫ్ట్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ దిస్ సిన్. మన హృదయంలో దీనికి ఒక ప్లేస్ పెట్టాము, అన్నీ వదిలేసుకున్నాం. కానీ ఇది మట్టు కొంచెం అప్పుడప్పుడన్నా ఏదైనా వస్తే, దీని కొరకు సైతాన్ని ఎక్కువ కష్టపడి పనిచేయాల్సిన పనిలే, మనల్ని మ్యానిపులేట్ చేయాల్సిన పనిలే, కనపడితే చాలు వీఆర్ ఈల్డింగ్ అనమాట. సిన్ క్యాన్ దట్, దీన్ని కొంతమంది ఏమంటారు పెట్ సిన్ అంటారు. మనకు తెలుసు, ఒకే సిన్లో మనం మాటికి కూడా పడిపోతుంటాం. సో హియర్ ఈ సేయింగ్ ద సిన్ దట్ థ్రో ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హిండర్స్, ఎవ్రీ సిన్ దట్ ఎంటాంగిల్ అంటే కాళ్ళకు బంధం అనమాట. ముందుకు పడిపోతాం. ముందుకు పోతే బికాస్ అవర్ లెగ్స్ ఆర్ టైర్డ్, వీ ఫాల్ ఫార్వర్డ్. అందుకే పీటర్ ఒక మాట రాస్తాడు, 2 Peter chapter 3 verse 14లో ఏమంటాడంటే, బికాస్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ న్యూ హెవెన్, బీ బ్లేమ్లెస్ అండ్ స్పాట్లెస్ అంటాడు. స్పాట్లెస్ అంటే కొన్ని దాంట్లో స్టెయిన్. ఇది మంచి వైట్ షర్ట్ వేసుకున్నాను, పొరపాటున వచ్చే ముందు ఏదైనా చిన్న స్టెయిన్ ఉందనుకోండి, ఏం చేస్తాను నేను? పర్లేదు, ఎవరేమనుకోరలే అని వస్తానా? వెంటనే షర్టు మార్చేసుకొని ఇంకో షర్టు తీసుకొని వస్తాను. స్టెయిన్స్ ఆర్ సో బ్యాడ్ బికాస్ ఎవ్రీబడి వుడ్ నోటీస్ అవర్ స్టెయిన్. అందుకనే మనము వీ మస్ట్ బి రూత్లెస్ విత్ అవర్ స్టెయిన్స్. ద సిన్ దట్ ఈజీలీ ఎంటాంగిల్స్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ స్పాట్, ఇట్ ఈస్ లైక్ ఏ స్టెయిన్ ఇన్ అవర్ లైఫ్. సో లెట్ us బి రూత్లెస్ అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ డీల్ విత్ మీ సో దట్ దిస్ స్టెయిన్ is totally removed from my life. So let us run light. No fear, no pride, no stain. When these 3 things are not there in my life and in your life, we can run light. Easy అనమాట. మ్యారథాన్ లాగా మనం మెల్లగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ పోతాం. ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అవర్ రేస్ ఏంటంటే, ఇందులో 1st, 2nd కాదు, వీ మస్ట్ ఫినిష్ ద రేస్, అంతే. వీ మస్ట్ ఫినిష్ రెస్పెక్టబ్లీ, గౌరవప్రదంగా మనము ఈ యొక్క పరుగు పందెంలో గెలవాలి. దట్స్ ద థింగ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్లాన్ ఫర్ ద ట్రాక్లో ఏంటంటే లెట్ us రన్ లైట్. ద అదర్ థింగ్ ఏంటంటే పర్సివరెన్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. మనం కానీ హీబ్రూ లెటర్ చదివితే, మనము హీబ్రూ క్రిస్టియన్స్ అంత డిఫికల్ట్ డేస్లో లేము, కాకపోతే రావచ్చు, ఐ డోంట్ నో, కానీ వచ్చినాయి అనుకుందాం. అప్పుడు దాని కొరకు మనము ఇప్పటి నుంచే సిద్ధపడదాం. కర్స్డ్ ఈస్ ద మ్యాన్ హూ వాంట్స్ టు లర్న్ ద ట్రూత్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. కష్టకాలంలో సూత్రాలు ఎట్లా అని నేర్చుకున్నవాడు వేస్ట్. ముందే మనం నేర్చుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు రెడీగా ఉంటాం. ఆర్ యు విత్ మీ? సో హియర్ హీ సేస్
లెట్ us రన్ విత్ పర్సివరెన్స్ ద రేస్ దట్ ఈస్ మార్క్డ్ అవుట్ ఫర్ అస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రన్ విత్ గ్రిట్. లెట్ us రన్ విత్ పర్సివరెన్స్ అంటే లెట్ us రన్ విత్ గ్రిట్ అంటే పట్టుదలగా, వదలకుండా, ఉడుం పట్టు అంటారు. సో వీ మస్ట్ లెర్న్ టు రన్ విత్ గ్రిట్. లెట్ us గో టు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 23 and 24. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 23 and 24. యాక్చువల్గా ఏంటంటే 23కి 24కు మధ్యలో ఒక వర్స్ ఉంది. అది కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంది కానీ ఎన్ఐవి వీటిలో లేదు. చాలా ఇంపార్టెంట్ వర్స్. ఐ రియలీ డోంట్ నో వై దే హ్యావ్ లెఫ్ట్. యాక్ట్స్ చాప్టర్ 20 verse 23 and 24. I only know that in every city the Holy Spirit wants me, that prison and hardships are facing me. However, I consider my life worth nothing to me, if only I may finish the race and complete the task the Lord Jesus has given me. The task of testifying to the gospel of God's grace. వాళ్ళే బ్యూటిఫుల్గా చెప్తున్నాడు కదా. పాల్ ఏమంటున్నాడు, ఈ చాలా ప్లేసులకు నేను పోవాలి, కానీ ఏ ఏ ప్లేసులకు వెళ్తున్నానో అక్కడ నా కొరకు శ్రమలు రెడీగా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సో నీవు నేనైతే ఏం చేస్తాము, దేవా నేను తర్వాత పోతాను, ఫస్ట్ నీ దగ్గర ప్రార్థన చేస్తాను, నీవు అవి ఎప్పుడు తీసేస్తావో నాకు చెప్తే నేను వెళ్తాను అంటాం. కానీ పాల్ ఏమంటున్నాడు, అవి ఉన్నాయని చెప్తున్నాడు, కానీ నాకు ఒక పని ఉంది కాబట్టి నేను పోక తప్పదు అంటున్నాడు. ఇక్కడ 23rd వర్స్కు 24th వర్స్కు మధ్యలో మిస్ అయిన సెంటెన్స్ ఏంటంటే, ఈ నథింగ్ బీ ఐ విల్ బీ మూవ్డ్, నథింగ్ క్యాన్ మూవ్ మీ అంటే ఏది కూడా నా గురి నుంచి నన్ను పక్కకు జరపదు. నథింగ్ క్యాన్ అన్సెటిల్ మీ, నథింగ్ క్యాన్ అన్సెటిల్ మీ. ఇంత మంచి వర్స్ ఎందుకు అక్కడ మిస్ చేశారా అనుకున్నాను. ఎనీవే, సో పాల్ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఉన్నాయి శ్రమలు, బట్ ఐ హ్యావ్ టు గో, ఎందుకంటే నాకు ఒక పెద్ద పని ఉంది కదా. ఏమంటున్నాడు, దట్ ఐ మే ఫినిష్ ద రేస్ అండ్ కంప్లీట్ ద టాస్క్ ద లార్డ్ జీసస్ హ్యాస్ గివన్ మీ, ద టాస్క్ ఆఫ్ టెస్టిఫైయింగ్ టు ద గాస్పెల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇంత పని నాకు ఉన్నప్పుడు నేను ఎట్లా వదిలేస్తాను, నథింగ్ ఇవన్నీ. అందుకే 2 కొరింథియన్స్ చాప్టర్ 4కి వెళ్తే అక్కడ అంటాడు, ముందు పోయే ఆ యొక్క మహిమను కానీ చూస్తే ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కావు. దీస్ ఆర్ లైట్ అండ్ మొమెంటరీ డిఫికల్టీస్. ఇవి తేలికైనవి, చాలా టెంపరీవి. కానీ ముందు ఉండే ఆ యొక్క ఘనత, ఆ గ్లోరీ, దాంతో కంపేర్ చేస్తే ఇది నథింగ్. కాబట్టి నేను ముందుకు వెళ్తానంటాడు. దిస్ ఈస్ ద యాటిట్యూడ్ వీ షుడ్ హ్యావ్. వెన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దేర్ ఆర్ ట్రబుల్స్, దేర్ ఆర్ డిఫికల్టీస్, దేర్ ఆర్ డిస్కరేజ్మెంట్స్, దేర్ ఆర్ డిఫీట్స్, ఎన్నో ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఏవి పట్టించుకోకూడదు. నథింగ్ క్యాన్ అన్సెటిల్ మీ, నథింగ్ విల్ మూవ్ మీ, ఐ విల్ నాట్ బీ మూవ్డ్ బై దీస్ థింగ్స్. పాల్ చెప్తాడనమాట. అందుకే పాల్ ముందుకు వెళ్ళిపోయాడు. దట్స్ వై హీ కుడ్ సే, ఐ హ్యావ్ రన్ ఎ రేస్, ఫినిష్ మై రేస్, ఫాట్ ద ఫెయిత్ అని చెప్తాడు. నేను నా పరుగును తుదముట్టించానంటాడు. మన లైఫ్లో అటువంటిది రావాలంటే మనకు ఒక ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అని మనం గుర్తెరగాలి. ఒకవేళ నీకు అది ఇప్పటిదాకా, నాకు ఇప్పటిదాకా లేకపోతే వీ మస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ. ముందే అనుకున్నాం కదా, ఐ వుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ రిఫ్లెక్టింగ్. ఆలోచన చాలా ఇంపార్టెంట్. మనము ఏమేమో ఆలోచిస్తాం. ఈ మధ్య ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు చూస్తే ఎన్ని పంపిస్తున్నారు, ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. దానికంటే ఇవన్నీ పక్కన పెట్టి ఇన్ని మీటింగ్లు, ఈ మీటింగ్, ఆ మీటింగ్, అబ్బబ్బబ్బో అన్ని పక్కన పెట్టి క్వైట్గా దేవుని సన్నిధిలో వెయిట్ చేయండి. దిస్ ఈజ్ ద టైమ్ టు వెయిట్ అపాన్ హిమ్. ఐ డోంట్ నో మరి మీకు ఎంతమందికి దీని విషయం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ వీళ్ళు 1995లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఐ వుడ్ బి రిఫ్లెక్టింగ్ మోర్. వెరీ సాడ్ స్టేట్మెంట్, వెరీ ట్రూ ఆల్సో. దేవుడు మనకు మంచి టైం ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా అంతా అయిపోయింది, చాలా టైం పోయింది ఇప్పుడు కదా. ఈ లాక్డౌన్ అంతా మనం చాలా యాక్టివిటీ ఎక్కువైపోయింది, సాలిడ్గా దేవుని దగ్గర స్పెండ్ చేసే టైం తక్కువైపోయింది. ఐ థింక్ ఇప్పుడన్నా మనం మేలుకోవడం చాలా అవసరం. లెట్ us వెయిట్ అపాన్ హిమ్, రిఫ్లెక్ట్, సిట్ క్వైట్లీ. నా వయసు ఇంత వచ్చింది, దేవుడిని తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లో నాలో వచ్చిన మార్పు ఏంటి, నా వల్ల బయట ఏమన్నా పని జరుగుతుందా విషయం ఆలోచించాలన్నమాట.
పాల్ ఇన్ని కష్టాల్లో కూడా మీరు 2 కొరింథీయులు చదివారు 4th చాప్టర్ 6th చాప్టర్ చదివితే ఎన్నో రాస్తాడు. షిప్‌రెక్, ఆకలి, మమ్మల్ని దొంగలు అన్నారు, ఏమేమో అన్నారు, ఏమేమో రాస్తాడు. ఆయన ఏం ఆపలేదు, తను ఏది కూడా ఆపలేదు, ముందుకు పోవడమే నేర్చుకున్నాడు అనమాట. రన్ విత్ గ్రిట్, పర్సివరెన్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది గేమ్. అంటే రన్ విత్ గ్రిట్, ఆగద్దు, ఆగాల్సిన పని లేదు, ముందుకెళ్దాం. చాలామంది ఉన్నారు. ఎమీ కార్మైకేల్ 1895లో ఇండియాకి వచ్చింది, 1951లో చనిపోయింది. 56 years షీ లివ్డ్ ఇన్ ఇండియా, నెవర్ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. చాలామంది అంటారు ఆమె టమిలియన్ లాగా అయిపోయిందంట. ఆమె ఆలోచన, ఆమె మాటలు, రైటింగ్ అంతా టమిల్ లాగానే. ఎంత బాగుంది లైఫ్ కదా. రన్ విత్ గ్రిట్, లెటస్ రన్ విత్ గ్రిట్, నెంబర్ 1. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, లెటస్ రన్ విత్ పర్సివరెన్స్, ద రేస్ మార్క్డ్ అవుట్ ఫర్ అస్. మీరు కానీ రన్నింగ్ రేస్ ఎప్పుడైనా చూసి, అందరూ చూసింటారు కదా, అందరికి లైన్స్ ఉంటాయన్నమాట. మనం ఎక్కడ పరిగెత్తాలి, వీ మస్ట్ రన్ ఓన్లీ ద లైన్ దట్ ఈస్ గివెన్ టు అస్. మనం ఫస్ట్లో ఏ లైన్లో నిలబడతామో ఆ లైన్లోనే పరిగెత్తాలి. కానీ మన నేచర్ ఎట్లంటే, మన లైన్ మనకు అంత ఇష్టం ఉండదు, ఆ లైన్ బాగుంటుంది అనుకుంటాం కదా. పొరుగింటి పుల్లకూర రుచి, మనకు ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన అట్లున్నామనుకోండి. ఎందుకంటే మనకు స్వతహాగా మన యొక్క ఇదేంటంటే, వీ ట్రై టు కంపేర్ అవర్ సెల్స్ విత్ అస్ అండ్ వీ వాంట్ టు కంపీట్. మా దగ్గర మేము చాలామంది మేము హైదరాబాద్లో 80sలో ఉన్నప్పుడు చాలామంది బైబిల్ స్టడీకి మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంతమంది పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయ్యారు. వాళ్ళు ఈరోజు ఈ దేశంలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో దేశంలో ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి ఇన్విటేషన్స్ వస్తాయి, ఆహా అనిపిస్తుంది. మరి నేను అనుకుంటే నేనేంది ఇక్కడ నన్ను బండ్లగూడలో, వాళ్ళేమో వాడు న్యూజిలాండ్ పోతున్నాడు, ఆస్ట్రేలియా, ఏమన్నా లాభమా దానివల్ల, నాకేమన్నా సంతోషమా? ఎప్పుడు నా ఇదే. సో ఈ దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో అంతే. వీ మస్ట్ లర్న్ టు యాక్చువల్. మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, ఎవరి గురించి, కేలెబ్ గురించి. కేలెబ్ నెవర్ కంపీటెడ్ విత్ జాషువా. మోసెస్ విషయం ఇంకా బాగుంటుంది. మోసెస్ వాజ్ గాడ్స్ చోజన్, కానీ మోసెస్ పిల్లలు పైకి రాలే. హూ బికేమ్ హై ప్రీస్ట్ ఆఫ్టర్ దెమ్? ఏరన్ వాజ్ ద హై ప్రీస్ట్. ఏరన్స్ ఫ్యామిలీ, ఏరన్ చాలా గొప్పడా. ఏరన్ ఈజ్ ద వన్ హూ ఆల్మోస్ట్ లెడ్ ద ఇజ్రాయలైట్స్ టు ఐడల్ వర్షిప్స్. అటువంటి ఏరన్ పిల్లలు హై ప్రీస్ట్ అయ్యారు. దేవుడి కొరకు ఎంతో కష్టపడ్డ మోసెస్ పిల్లలు మామూలుగా అయ్యారు. గెర్షోం వీళ్ళంతా పెద్ద ఏం కాదు. వీ మస్ట్ లర్న్ టు యాక్సెప్ట్ గాడ్స్ డెసిషన్స్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్, అంతే. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అందుకే దావీదు మహారాజు 16వ కీర్తనలో కొన్ని మాటలు రాశాడు. ఐ థింక్ మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి Psalm 16 verse 5 and 6 చదివితే హెల్దీగా ఉంటాం. ఏమని రాస్తున్నాడు ఇక్కడ, లార్డ్ యూ హ్యావ్ అసైన్డ్ మీ మై పోర్షన్ అండ్ మై కప్. నా పోర్షను, నా కప్, నా పానీయము, నా స్వాస్థ్య భాగం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఏంది నాకు ఇంత తక్కువ ఇచ్చావు, ఆయనకేమో అంత ఇచ్చావు అనగలమా? సంతోషంగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఏమంటున్నాడు, లార్డ్ యూ హ్యావ్ అసైన్డ్ మీ మై పోర్షన్ అండ్ మై కప్, యూ హ్యావ్ మేడ్ మై లార్డ్ సెక్యూర్. నాకు ఇచ్చిన భాగము జాగ్రత్త పరిచావు. 6th verse, ద బౌండరీ లైన్స్ హ్యావ్ ఫాలెన్ ఫర్ మీ ఇన్ ప్లెజెంట్ ప్లేసెస్. ఎంత బాగుంది ఈ మాట. నిజంగా అంత ప్లెజెంట్ ప్లేసా? చిన్నప్పుడు దావీదుని ఎవ్వడు కేర్ చేయలే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అన్నోళ్ళు కానీ. పాపం ఎప్పుడు అరే పో ఆ గొర్రెలు పోతేనే చూసుకోమంటారు అందరూ. శామ్యూల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాయన, దావీదు నువ్వు కూడా ఉండని మేం పిల్ల, అరే పో ఆ గొర్రెల సంగతి చూసుకో అని చెప్పాడు. మళ్ళీ పిలవాల్సి వచ్చిందనమాట. తర్వాత సమూయేలు వచ్చి మంచిగా అభిషేకించాడు. దావీదు అనుకున్నాడు ఇంక నేనే రాజు నెక్స్ట్ అని. ఆడిపోతే ఏమంది, ఈ సామాన్లు మోయమన్నాడు. సాల్ ఒప్పుకున్నాడు. గొలియాతుని చంపాడు. ఇంక రాజు నాకు వాళ్ళ కూతురుని ఇవ్వబోతున్నాడు అనుకుంటే కుళ్ళుతో ఎంబడిపడ్డాడు. సో దావీదుకి ఏం అంత పెద్ద, తర్వాత బత్షెబాతో అయింది, తర్వాత సైన్యం లెక్కపెట్టి చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా దావీదు ఏమన్నా కృంగిపోయాడా? ఏమంటున్నాడు, ద బౌండరీ లైన్స్ హ్యావ్ ఫాలెన్ ఫర్ మీ ఇన్ ప్లెజెంట్ ప్లేసెస్. మనోహరమైన స్థలముల్లో నీవు నన్ను ఉంచావంటాడు. దట్ వాజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ డేవిడ్. అందుకే డేవిడ్ వాజ్ సక్సెస్ఫుల్. సో లెట్ us రన్ ఇన్ ద పోర్షన్, ఇన్ ద లైన్ దట్ హ్యాస్ బీన్ గివన్ టు us. ఇంకోటి ఏంటంటే మనము చాలాసార్లు మనం ఎక్కువ అనుకుంటాం, దానివల్ల కూడా దెబ్బతింటాం. రోమా పత్రిక 12వ అధ్యాయానికి పోతే అక్కడ 3వ వచనంలో ఉంటుంది, ఫర్ బై ద గ్రేస్ గివన్ మీ I say to every one of you, don't think of yourself more highly than you ought, but rather think of yourself with sober judgment in accordance with the measure of faith God has given you. ఎక్కువ ఊహించుకోవద్దు,
సోబర్ ఎంత మనకి ఎంతవరకు ఉందో అంత ఊహించుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటాం. మనల్ని గురించి మనం ఎక్కువగా ఊహించుకొని ఏంటి అటువంటి వాళ్ళు ఇంత బాగున్నారని అనుకున్నామంటే దెబ్బతింటాం అనమాట. 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. లెట్ us బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్. అది మినిస్టర్ అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కిక్కింగ్ అవర్ ఫీట్ అగేన్స్ట్ దట్. వద్దు, లెట్ us యాక్సెప్ట్. సంతోషంగా ఉందాం. వేరే వాళ్ళకి కూడా మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. లెట్ us రన్ ద రేస్ మార్క్డ్ అవుట్ ఫర్ us. మన లైన్లో ఉందాం. 89లోనో 85లో బార్సిలోనా ఒక లేడీ జోలా బడ్ అని ఆమె రన్నింగ్ రేస్, సౌత్ ఆఫ్రికన్ కానీ, బట్ షీ వాజ్ రన్నింగ్ ఫర్ ఇంగ్లాండ్. అప్పటికప్పుడు వాళ్ళు ఆమె ఇంగ్లాండ్ దేశం ఆమెకు అది సిటిజన్షిప్ ఇచ్చి దే ఇంక్లూడెడ్ హర్ ఇన్ దేర్ టీమ్. చాలామందికి నచ్చలే అది పరిగెత్తి, అంటే దేవర్ ఎక్స్పెక్టింగ్ అ గోల్డ్ మెడల్ ఫర్ జోలా బట్. జోలా బట్ పరిగెత్తి ఏం చేసింది మరి తెలుసో తెలియక నాకు తెలియదు కానీ, షీ వెంట ఇన్ టు అనదర్ లేన్ అండ్ డాష్డ్ అగైన్స్ లేడీ కాల్డ్ మేరీ డెక్కర్. మేరీ డెక్కర్ను అమెరికన్ అనమాట. వాళ్ళు అనుకున్నాడు, గ్యారంటీ అనుకున్నారు. మేరీ డెక్కర్ కింద పడింది, జోలా బట్ కింద పడింది. జోలా బట్ మళ్ళీ లేచింది కానీ మేరీ డెక్కర్ లేలేకపోయింది. సో ఫైనల్లీ జోలా బట్ కేమ్ 7th ఇన్ దట్ రేస్. చాలా ప్రాబ్లం అయిందనమాట. అంతే, మనం ఎప్పుడైతే మనం వేరే లైన్కి పోయినామో, వేరే దాని మీద ఆశించిపోతే మనము దెబ్బతింటాం. లెట్ us రన్ ద రేస్ దట్ ఈస్ మార్క్డ్ అవుట్ ఫర్ us. లెట్ us రన్ రైట్. ఫస్ట్ది లెట్ us రన్ లైట్, లెట్ us రన్ విత్ గ్రిట్, లెట్ us రన్ రైట్, ఫైనల్లీ లెట్ us రన్ స్ట్రైట్. వెళ్దాం దానికి. సెకండ్ హీబ్రూస్ చాప్టర్ 12 సెకండ్ వర్స్ ఏముంది? అండ్ లెట్ us రన్ విత్ పర్సివరెన్స్ ద రేస్ మార్క్డ్ అవుట్ ఫర్ us. లెట్ us ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్, ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్, హూ ఫర్ ద జాయ్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్డ్ ద క్రాస్. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కటి అనుకుందాం. లెట్ us ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్, ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. లెట్ us రన్ స్ట్రైట్. ఆయన వైపు చూస్తూ పరిగెత్తితే మనకు బాగుంటుంది. ఎందుకంటే కొంచెం టైర్డ్గా ఉన్నామనుకో, ఆయన మన వైపు పర్వాలేదు, ఒక ఆ చూపులో, యేసుప్రభు చూపులో మనకు కావాల్సిన ఎనర్జీ, కావాల్సిన ఎంకరేజ్మెంట్, కావాల్సిన ఇది వచ్చేస్తుంది అనమాట. వీ మస్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. 10వ అధ్యాయం ఒకటి చదివి మనం ముగించుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 10 verse 35 and 36. ఇక్కడ ఏముంటుందంటే, సో డూ నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, డోంట్ త్రో, లుక్ స్ట్రైట్ టు హిమ్, యూ గెట్ ఆల్ ద కాన్ఫిడెన్స్ యూ నీడ్. ఆయన నుంచి నీకు వస్తుంది అనమాట. డోంట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి రిచ్లీ రివార్డెడ్. హీఈస్ ఎ రివార్డర్. అది గుర్తుపెట్టుకుందాం. మనం చెప్పుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, వీ ఎక్స్పెక్ట్ ద రివార్డ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. అందుకు దెబ్బతింటాం. నీవు కానీ నేను కానీ మన రివార్డ్ ఇక్కడ, వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, వేరే వాళ్ళు ఎక్కువ మంది దేవుని తెలుసుకోవాలి అన్నీ అనుకుంటాం. ఇవన్నీ దేవుడి పని. ఈ రక్షణ ఇవన్నీ కూడా దేవుడు చేసే పని. చాలామంది చాలా గొప్పలు చెప్పుకుంటారు. నేను మొన్న ఆ మీటింగ్కి వెళ్తే 170 మంది చేశారు, 160 మంది రక్షింపబడ్డారు. మంచిదే, సంతోషం, ప్రైజ్ ద లార్డ్. కానీ అది మన వల్ల కాదు, రక్షణ కార్యం ఆయన చేస్తాడనమాట. నీ జాబ్, నా జాబ్, జస్ట్ బీ దేర్ అండ్ బీ హిస్ ఛానల్. అదే మనకు గొప్ప. సో ఇక్కడ ఏమంటున్నాడు, డోంట్ లుక్ ఫర్ ద వరల్డ్ రివార్డ్స్. సో డోంట్ త్రో యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బీ రిచ్లీ రివార్డెడ్. ఇప్పుడు కాకపోవచ్చు, కొన్నిసార్లు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు దేవుడు, కానీ ఒకప్పుడు మటుకు మనకు ఇవ్వబోతాడు. అందుకే పాల్ అంటాడు కదా, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్ అండ్ ఐ విల్ గెట్ దట్ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ అంటాడు. Paul was not talking about what is that he is getting here. He never said about that. మీరు పాల్ లెటర్ చూడండి, ఎప్పుడు కూడా తన గొప్ప ఇక్కడ చెప్పడు అనమాట. ఎప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ రియల్లీ రిజన్ విత్ క్రైస్ట్, సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్. ఎప్పుడు కూడా తన యొక్క పర్స్పెక్టివ్ ఈ కష్టాలు, ఆ గ్లోరీ, అవి చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమన్నట్టున్నాడు ఆయన, డోంట్ త్రో యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి రిచ్లీ రివార్డెడ్. యూ నీడ్ టు పర్సివియర్ సో దట్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్, యూ విల్ రిసీవ్ what he has promised. Let us think, our reward is from him, not from this world, not from our friends, not from the church, not from the fellowship. It is from him. ఎప్పుడైతే ఈ ట్రూత్ ఇఫ్ ఇట్ సింక్స్ ఇన్ మై మైండ్ అండ్ హార్ట్, ఐ విల్ నాట్ బి అన్సెటిల్డ్. స్ట్రైట్కి వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ ద వే వీఆర్ సపోజ్ టు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్యాక్ టు గాడ్, ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ అవర్ రేస్,
This is the way. Number one, let us run light. Let us run with grit. Let us run straight, right and straight. So these are some of the things that the Spirit of God wants you and me to think about this morning. Let's pray. కృపగల దేవా, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయకాలంలో నీ సన్నిధికి వస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన యొక్క ప్రశస్తమైన మాటలను బట్టి వందనాలు ప్రభా. ఇవి మీ మాటలు కనుక మేమందరము దీన్ని జాగ్రత్తగా తీసుకోవడానికి, విని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి కావాల్సిన కృపా, శక్తి, బలం మీరు మాకు దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వందనాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.